ధ్యానం జీవితంలో ప్రశాంతతకు ద్వారం. భాగం 1. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. అది మనస్సును ఒక చోట కేంద్రీకరించడం. మనలో మనం జీవించడానికి ఇది ఒక మార్గం. దేహం బయట పరిమితమై ఉంటుంది, కానీ మనస్సు అంతులేని సముద్రం. ధ్యానం ద్వారా ఆ అంతరంగ సముద్రంలోకి ప్రవేశించవచ్చు. భాగం 2. ధ్యానం ఎందుకు చెయ్యాలి? మన జీవితం రోజూ హడావిడితో నిండిపోతుంది. అలాంటి సమయంలో మనకు అవసరమయ్యేది అంతరంగ నిశ్శబ్దం. ధ్యానం చేస్తే మనసు నిశ్శబ్దమవుతుంది, ఆలోచనల తుఫాను ఆగిపోతుంది. ఆ సమయంలో మనలో ఉన్న అసలైన శక్తిని మనం చూస్తాము. ఆరోగ్యం మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భాగం 3. ధ్యానం ఎలా ప్రారంభించాలి? మొదటగా నిశ్శబ్దమైన స్థలం ఎంచుకోండి. అక్కడ మీరు ఎలాంటి అంతరాయం లేకుండా కూర్చోగలిగేలా చూసుకోండి. పద్మాసనంలో కూర్చోవలసిన అవసరం లేదు, మీకు సౌకర్యంగా ఉండేలా కూర్చోండి చాలు. ఇప్పుడు మీ శ్వాసపై దృష్టి పెట్టండి. లోపలికి వెడుతున్న ప్రతి శ్వాసను గమనించండి, బయటకు వస్తున్న ప్రతి శ్వాసను గమనించండి. మనస్సు పక్కదారి పడితే అలా జరగడం సహజం. మళ్లీ నెమ్మదిగా శ్వాస వైపు దృష్టిని తీసుకురండి. భాగం 4. ధ్యానానికి ఉపయోగపడే చిట్కాలు. 1. ఒకే సమయం, ఒకే స్థలం. ప్రతిరోజూ ఒకే సమయానికి, ఒకే స్థలంలో ధ్యానం చేయండి. 2. చిన్నగా మొదలుపెట్టండి. 2 నుంచి 5 నిమిషాలు మాత్రమే మొదలుపెట్టండి. క్రమంగా పెంచుకోండి. 3. ఫలితాల కోసం ఎదురు చూడకండి. కేవలం సాధనపై దృష్టి పెట్టండి. ఫలితాలు సహజంగానే వస్తాయి. 4. శబ్దాలను అంగీకరించండి. వాటిని అడ్డంకుగా కాక పరిసరాల్లో భాగంగా చూడండి. 5. క్రమం తప్పకుండా సాధన. నిత్య సాధన ద్వారా అంతరంగ మార్పు పొందవచ్చు. ముగింపు. ధ్యానం ఒక శాశ్వత ఆత్మీయ సాధన. ఇది మనస్సుకు, మనశ్శాంతికి బీజం. స్వామి వివేకానంద గారు అన్నట్టు, తన ఆత్మతో సంభాషించే మనస్సే గొప్పది. మీరు కూడా ఈ మార్గాన్ని అనుసరించండి. రోజూ కొద్దిగా సమయం కేటాయించండి. మౌనం మీకు మార్గదర్శకుడవుతుంది. ధ్యానించండి, అనుభవించండి, వెలుగులో జీవించండి.